నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంలో తెర వెనుక ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరించారు. పగడ్బందీ ప్రణాళికతో తమ చేతికి చిక్కిన బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్వాస తీర్మానం నెగ్గే విధంగా ఆ ముగ్గురు నేతలే చక్రం తిప్పారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మాజీ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపొందిన తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కౌన్సిలర్లకు ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికకు మార్గం సుగమమైంది. దీని వెనుక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎంపీ వెంకటేష్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీలక పాత్ర పోషించారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా న్యాయవాది ఎంపీ వెంకటేష్ తన వంతు పాత్ర నిర్వహించగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన కౌన్సిలర్లను చేజారిపోకుండా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కృషి చేశారు. ఇదిలా ఉంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపిక ఎమ్మెల్యేకు సమస్యగా మారింది అని తెలుస్తోంది. వైస్ చైర్మన్ గా తమకే అవకాశం ఇవ్వాలని 3 పార్టీల వర్గాలు డిమాండ్ చేస్తుండగా, ఒక వర్గానికి చెందిన తమకు అవకాశం ఇవ్వాలని కౌన్సిలర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ పంచాయతీని ఎలా తీరుస్తారో వేచి చూడాల్సిందే.